హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ఎంతమంది ఎండాకాలంలో మీరు వర్కౌట్ చేశారో చెప్పండి. నిజంగా నేనైతే 1% కూడా చేయలేదు. కానీ లాస్ట్ 21 డేస్లో హై బిల్డ్ ప్రోగ్రాంలో అయితే నేను పార్టిసిపేట్ చేశాను. డైలీ కొంచెం కొంచెం చేసేదాన్ని, కానీ నా బాడీ అయితే ఇంత కూడా కోఆపరేట్ చేయలేదు. ఇదైతే పచ్చి నిజము. మనలో చాలామంది అనుకుంటాము, ఒక పెద్ద మిస్టేక్ కూడా చేస్తూ ఉంటాము. మూడు ఉన్నప్పుడే చేస్తాం, మూడు లేకపోతే చేయలేము. మూడ్ అనేది మన కంట్రోల్లోకి తీసుకోవాలి. మన హ్యాబిట్స్ మీద మూడ్ డిపెండ్ అవుతూ ఉంటుంది. డైలీ వర్కౌట్ చేయడం అనేది ఒక చిన్న విషయం అయితే కాదండి, చాలా పెద్ద విషయం. ఇది చిన్నగా అనిపించే ఈ హ్యాబిట్ మీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? నేనైతే డెఫినెట్గా నమ్ముతాను. వర్కౌట్ చేయడం వల్ల మంచి మంచి హ్యాపీ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతుంటాయి. స్ట్రెస్ ఉన్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ అన్నీ చక్కగా సప్రెస్ అవుతాయి. సో వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డిసిప్లిన్గా ఉండాలి. దాంట్లో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని హ్యాబిట్స్ని అయితే మనం తప్పనిసరిగా ఇన్కాపరేట్ చేసుకోవాలి. ఆ హ్యాబిట్స్ని నిరంతరం మనం గుర్తు చేసుకుంటూ మన రొటీన్ లైఫ్లో ఆ హ్యాబిట్స్ని ఎప్పుడు వదిలిపెట్టకుండా లైఫ్ లాంగ్ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. వర్కౌట్ అనేది మంచి డిటర్మినేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉంటేనే బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మధ్యలో ఆపేస్తే మాత్రం మళ్ళీ మన బాడీ మన మాట అయితే వినదు. మన బాడీని మనం రెస్పెక్ట్ చేయాలి. మనం ఎప్పుడైతే మన బాడీని మనం రెస్పెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అందరూ మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. సో నేను చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేయడం వలన నాకైతే చాలా స్లోగా అయ్యింది నా వర్కౌట్. కానీ ఫ్లెక్సిబిలిటీ అయితే ఎంతో కొంత అయితే మెయింటైన్ చేయగలిగాను. వర్కౌట్ చేయాలి అంటే ఒక మోటివేషన్ కావాలి, ఒక ఇంట్రెస్ట్ అనేది కావాలి, లేజినెస్ అసలు ఉండకూడదు, టైం అనేది కలిసి రావాలి. అందరం అనుకుంటాం మనకి టైం లేదు, మోటివేషన్ లేదు అని. తర్వాత మనకి ఎవరో ఒకరు మోటివేషన్ అయితే చేయరు, మనంతటా మనమే మోటివేట్ అవ్వాలి. నేనైతే యోగాసనాలు కానీ ఈ వర్కౌట్ కానీ పూర్తిగా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. చాలా ఆసనాలు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేశాను. దాదాపు చాలా ఆసనాలు అయితే చాలా ఖచ్చితంగా కరెక్ట్గా నేర్చుకోగలిగాను. ఇక నుంచి ఈ మాన్సూన్ అంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఈ టైంలో నేనైతే వర్కౌట్ అయితే స్పీడ్గా చేసుకుంటూ మంచిగా నా బాడీని మళ్ళీ యథావిధిగా తీసుకొని రావాలనేది నా కోరిక. సో మీరందరూ కూడా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తాయండి. చాలా మజిల్ పవర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే, మన బాడీ కొంచెం బ్యాలెన్స్గా ఉండాలంటే ఇవన్నీ అయితే తప్పకుండా చేసుకోవాలి. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి డైట్ తీసుకోవాలి. వర్కౌట్ చేసే ముందు ఒక గ్లాస్ వాటర్ అయితే తాగాలి. ప్రశాంతమైన వాతావరణంలో తలుపులన్నీ తెరుచుకొని చక్కటి గాలి తగులుతున్నప్పుడు మనం వర్కౌట్ చేస్తే మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ హ్యాపీ ఫీలింగ్ వలన మనకి మంచి పవర్ అయితే వస్తుంది. ఆ పవర్ మన రోజంతా చాలా యాక్టివ్గా ఉంచేలాగా చేస్తుంది అన్నమాట. సో వర్కౌట్ అనేది ఓపెన్ ప్లేస్లో చేస్తే ఇంకా బాగుంటుంది. నేను దానికోసం ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.